గోరక్షణ కోసం గత 92 రోజులుగా పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 2730 కిలోమీటర్లకు పైగా నడిచి తీవ్రమైన వెన్ను, పక్కటెముకల నొప్పి, లంగ్స్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చౌటుప్పల్లోని ఓ హాస్పిటల్లో 3 రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. ప్రజలందరికీ క్షేమం కోసం పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామికి చికిత్స చేస్తున్నామని, త్వరగా కోలుకుంటారని చెప్పారు డాక్టర్లు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా డిసెంబర్ 29న చౌటుప్పల్ నుండి పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందన్నారు బాలకృష్ణ గురుస్వామి. సిటీ స్కాన్ అవన్నీ చేయించడం జరిగింది. ఆ పక్కటెముకలు చాలా ఇబ్బందికరంగా పెయిన్ ఉన్నందువల్ల యాత్ర దాదాపు 5-6 రోజుల పాటు డిలే అవుతుంది. 29వ తారీఖు ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. నిజంగా చాలా గొప్ప మనసున్న వ్యక్తులు వారు ఇక్కడ నన్ను ట్రీట్మెంటు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా చాలా ఆదరించడం, చౌటుప్పల్లో ఉన్న మన మురళీ గురుస్వామి అయ్యప్పలందరూ కూడా ఇక్కడ నన్ను పరామర్శించడం, నాకు మంచి చెడులు చూసుకోవడం, భూమి కోసం ఎంత మహాయజ్ఞం చేస్తుంటే వీళ్ళందరూ కూడా నన్ను కాపాడడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారికి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తనకి కావాల్సినటువంటి ఇంజక్షన్లు కానీ, ట్యాబ్లెట్లు కానీ, ఎక్సర్సైజ్లు కానీ చేస్తున్నాం. చాలా తొందరలో 2-3 రోజులలో తొందరలో కోలుకొని మళ్ళీ తన పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేస్తాడని చెప్పేసి ఎవరైతే భక్తులు కానీ, అభిమానులు కానీ ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ యాత్ర సద్వినియోగం సంపూర్ణంగా పూర్తవుతుందని చెప్పేసి అందరూ కూడా గోమాత యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా గోవులని సంరక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ విధమైనటువంటి బాలకృష్ణ గురుస్వామికి మా హాస్పిటల్లో ఈ విధంగా నేను ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను.